విజయవాడ ధర్నా చౌక్లో తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఎస్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. 12వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, మధ్యంతర భృతిని అందించాలని కోరారు. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ కుమార్ చంద్ అందిస్తారు. డిమాండ్ని పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయులు అయితే ధర్నా బాటను అయితే పట్టారు. ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి ధర్నా చౌక్లో తమ ఏదైతే డిమాండ్లు ఉన్నాయో వాటిని వెలుబుచ్చుతూ ఇక్కడ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మనతో పాటు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ ప్రధానంగా ఏమేమి డిమాండ్లతో మీరు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు? 20 నెలల ముందు అధికారంలోకి వచ్చే ముందు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల దాదాపు 13 లక్షల మందికి అనేక రకాలైనటువంటి హామీలు మేనిఫెస్టో ద్వారా ఇవ్వడం జరిగింది. మరి ఈ 20 నెలల కాలంలో కేవలం అరకొర బకాయిలు చెల్లింపు తప్ప ఏ ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా పరిష్కారం కాని నేపథ్యంలో రాష్ట్రోపాధ్యాయ సంఘంగా 3 దశల పోరాటానికి పిలిపించాం. దాంట్లో భాగంగానే జనవరి 30వ తేదీన మండల స్థాయిలో తహసీల్దార్లకు వినతి పత్రాలు కానీ, అదేవిధంగా జిల్లా స్థాయిలో 26 జిల్లాల్లో కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఫిబ్రవరి 25వ తేదీన ధర్నా చౌక్లో దాదాపు వేలాది మందితో ధర్నా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా 12వ పీఆర్సీ కమిటీ గడువు ఇప్పటికే 31 నెలలు పూర్తి అయినప్పటికీ ఇంతవరకు కూడా అపాయింట్ కానటువంటి పరిస్థితి. ఆయన చెప్పినట్టుగా 2 దశలు, ఇప్పుడు 3వ దశకి మీరు చేరుకున్నారు. 2 దశలు అంటే మండల ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఇచ్చారు వినతి పత్రాలు, అదేవిధంగా 2వ దశ కూడా పూర్తయింది. ఇప్పటి వరకు ఏమని చెప్పారు, వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే వాళ్ళు ఏమైనా హామీలు ఇచ్చారా? 2 దశల ఉద్యమంలో చెప్పాం కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన లేని కారణంగా ఈ 3 దశకు వచ్చాం. తప్పనిసరిగా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయడం. 12వ పీఆర్సీ కమిటీ ఇప్పటికే 30 నెలల ఆలస్యంగా నడుస్తూ ఉంది. దీనివల్ల నోషనల్గా వస్తుంది తప్ప ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అన్ని కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగ ఉపాధ్యాయులకి ఒక పీఆర్సీ నష్టపోయే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయ సంఘంగా మేము జేఏసీతో కలిపి ఉద్యమం చేయాలని తలంచాం. జేఏసీని కూడా బలోపేతం చేస్తున్నాం. ముందుగానే మొట్టమొదటి దశలో మండల స్థాయిలోను, 2వ దశలో జిల్లా స్థాయిలోను, 3వ దశలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రభుత్వానికి ఈరోజు కోరేది ఏంటంటే ఈ పీఆర్సీ కమిటీని నియమించి 30% అయ్యారని ప్రకటించకపోతే త్వరలోనే చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఈ మధ్యంతర వృత్తికి సంబంధించి మీ డిమాండ్ ఏంటి? మేము అడక్కోకుండానే మేనిఫెస్టోలో మాకు హామీలు ఇచ్చింది ప్రభుత్వం. ఎందుకు ఇచ్చింది? మమ్మల్ని మోసం చేద్దామని మనసులో అనుకున్నారా? ఈవేళ మా మేనిఫెస్టో, మీరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి డిమాండ్స్ మేము అమలు చేయమంటే నిమ్మక నీరు ఎట్లట్టు మీరు సైలెంట్గా ఉండడంలో అర్థం ఏంటి? అంటే మీరు మమ్మల్ని మోసం చేద్దామని హామీలు ఇచ్చారా? మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చేయలేని పనులు మీరు ఎందుకు ఇచ్చారు? మేమైనా గొర్రెలు అనుకుంటున్నారా? మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీకు మీరుగా మేము ఐఆర్ ఇస్తాము ఈ కాలానికైనా మీరు ప్రకటించారు. మరి దాని మీద మీరు మాట్లాడరేంటి? మీ ఎమ్మెల్యేలు, మీకు మీ మాజీ ఎమ్మెల్యేలకి వాళ్ళకి పెన్షన్లు అయితే మీరు పెంచుకుంటున్నారు, 70,000 80,000 వరకు మీరు పెంచుకున్నారు. మా ఉద్యోగులకు ఇవ్వడానికి మీకు బాధలేంటి? ప్రభుత్వాన్ని మేమే నడిపేది ఉద్యోగులం, మరి మమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇదే నిర్లక్ష్యం కొనసాగితే మా అధ్యక్షుల వారు, మా ప్రధాన కార్యదర్శి చెప్పినట్టుగా మా అడుగులు ఈవేళ ఎక్కడి వరకు వచ్చినాయి, రేపు అసెంబ్లీ వరకు వస్తాయి. డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణం ప్రభుత్వం పరిష్కరించాలని, దీని మీద విద్యాశాఖ మంత్రి కూడా స్పందించాలని, అప్పుడే తమ ఏదైతే ధర్నా కార్యక్రమం ఉందో, అదేవిధంగా 3 దశల కార్యక్రమం ఏదైతే ఉందో దానికి ముగింపు పలుకుతామని, లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడికి అయితే మాత్రం ముందుకు వస్తామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ మౌలితో కుమార్ చంద్, YK న్యూస్, విజయవాడ నుంచి. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.